యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కీర్తనలు 33:19. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 1 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనిస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రభు అంటున్నారు, దేవుని యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారి మీద ఆయన దృష్టి నిలిచి ఉంటుందట. ఎలా వీళ్ళని దీవించాలి, ఎలా వీళ్ళని పైకి లేవనెత్తాలి, ఎలా అందని స్థానానికి అందలం ఎక్కించాలి అనేటువంటి ఆ మనసు వారి మీద ఉంటుందట. కనుక దేవుని కృపను గురించి బహుగా ధ్యానించు. నేను కృప గురించి విన్నాం. అత్యధికమైన కృప నేను పొందినప్పుడు అటు అబ్రహాము లాంటి కృప, అటు ఎస్తేరు లాంటి కృప, రూతు లాంటి ఆ కృప, దావీదు లాంటి సొలొమోను లాంటి ఆ కృప నాకు దొరుకుతుంది. ఆ కృప దొరికిందా నీ అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవరుండరు, నీ అంత అదృష్టవంతురాలు ఈ భూమి మీద ఎవరుండరు. అట్టి కృప సమృద్ధిగా నీకు దొరుకునుగాక. ఆ కృప నీకు దొరికిందా సమయోచితమైన సహాయం కోసం కృపాసన యుద్ధకు మనం చేరుతాం. అంతే, కృప పొందుకుంటాం. దేవుని కృప నీపై ఉండునుగాక. దేవుని కృప మనపై, పరిచర్యపై సమృద్ధిగా ఉండునుగాక. ఆ కృప దొరికింది కాబట్టి యోబు అన్నాడు, నన్ను చూసిన వారందరూ నన్ను అదృష్టవంతుడు అంటారని. నా గురించి సాక్ష్యం ఇస్తారని, నా నిమిత్తము బండ నుంచి నూనె ప్రవహించుతున్నాడు. అలాంటి కృప మనకు దొరుకునుగాక. ఈరోజే ఆరంభమగునుగాక. ఇంతవరకు డ్రై అయిపోయినావా, వెట్గా మారునుగాక. అడవిలో ఉందా నీ జీవితం, మార్గం దేవుడు సరళం చేయబోతున్నాడు. నూతన క్రియల దేవుడు చేయనుగాక. కలిసి రావట్లేదన్నా, అన్ని సమస్యలన్నా, బాధలన్నా, వ్యాధులన్నా ఉంటున్నావా, వాటన్నిటి నుంచి కృప ద్వారా విడుదల పొంది ఆ బంధకాల నుంచి, సంఖ్యల నుంచి దేవుడు విడుదల ఇచ్చి గొప్ప ఆశీర్వాదం, దీవెన, కృపా వార్తలు విని దీవెన పొందుకునే భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇప్పటి నుంచి గుడ్ న్యూస్ లభిందువుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఈరోజు ఎవరైతే నీ యందు భయభక్తులు గల వారి మీద, నీ కృప కొరకు కనిపెట్టే వారి మీద నీ దృష్టి నిలుస్తున్నావు నాయన, నీ కృప కొరకు కనిపెడుతున్నావు. నీ కృప మాకు కావాలి. నీ కృప లేదు మేము బతకలేవు. నీ కృప లేని రక్షణ లేదు. నీ కృప లేని నీ రాజ్యంలో మేము ప్రవేశించు. నీ కృప లేని ఆశీర్వాదం పొందలేం. కాబట్టి మా పాపను బట్టి చూస్తే మేము నాయన ఎన్నికైన వారం కాదు, ఏ మంచి లేని వారం. క్షమించి కృప చూపించి నీ కృపను బట్టి నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృపను బట్టి అనర్హులను అర్హులుగా చేసేది నాయన, అధపాతాళంలో ఉన్నవాడిని అందలం ఎక్కించేది నీ కృపయే. అట్టి కృప మాకు సమృద్ధిగా దయచేసి మహిమ చెందండి. నీ కృపను బట్టి జాబ్స్ ఇవ్వండి, నీ కృపను బట్టి బిజినెస్లో, నీ కృపను బట్టి ప్రమోషన్, నీ కృపను బట్టి ఆయన స్వస్థతనివ్వండి, నీ కృపను బట్టి ఆయన గొప్ప గొప్ప కార్యాలు జరిగించి విడిపోయిన కుటుంబాలు కట్టండి. నీ కృపను బట్టి ఆయన గర్భఫలం బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి. నీ కృపను బట్టి ఆయన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. పెళ్లి కానుడు పెళ్ళి అవ్వాలా, సమస్యలు సాల్వ్ అవ్వాలా నాయన, కోర్టు కేసులు, పోలీస్ కేసులు నీ కృపను బట్టి సాల్వ్ అయిపోవాలి. గొప్ప కార్యాలు చేయండి. గొప్ప కార్యాలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. చీకటి తొలిపోవాలి. నీ కృపను బట్టే భూములు నాయన, సొంత ఇళ్ళు ఉండాలి. నీ కృపను బట్టి గొప్ప కార్యాలు చూడ, అప్పులు ఇవ్వాలి. నీ కృపను బట్టి దీవించి సొలొమోనుకి ఇచ్చిన కృప, దావీదుకి ఇచ్చిన కృప మాకు దయచేసి గొప్ప మేలు దయచేసి మహిమ చెందండి. ఈ రోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. నీ కృపాక్షేమం దయచేయండి నాయన. మేలు కలిగినట్టుగా సమస్తం సమకూడినట్టుగా సహాయం చేసి మహిమ చెందండి నాయన. సంఘమును దీవించండి, పరిచర్యను దీవించండి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి దానికి కావాల్సిన అమౌంట్స్, బిగ్ అమౌంట్స్ సిద్ధపరచండి. అన్ని విషయాలు దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేయండి. బ్లిస్ ప్లాట్స్ విషయాలు కూడా మార్గాలు సరళం చేసి ఆ చీకటి తొలగించండి. వాళ్ళకి మీ భయం పుట్టించి అన్ని విషయాల్లో మీ ఆశీర్వాదం మాతో ఉంచమని, ఈ రోజంతట్లో కూడా రాకపోకలు క్షేమాన్ని యాక్సిడెంట్స్ అవి చేసి ఎదుటికొని మేము పడకోకుండా నీ కృప ద్వారా ఖాయమని, కంచి వేయమని, దీవెనిమ్మని, జయమనిమ్మని, ఆశీర్వాదనిమ్మని, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్ని దీవించి దీర్ఘాయుష కృపై సమాధానం ఇచ్చి నడిపించుకొని ఈ మాసమంతలో గొప్ప విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ఈ జూలై మాసమంతా నీ కృప వెంబడి కృప ఉండునుగాక. గడిచిన మాసమంతా కాచావు ఆయన, ఈ మాసములో నీ కృప సమృద్ధిగా మాకు అనుగ్రహిస్తాను నమ్ముచు మీ కృప హస్తాలకు అప్పగిస్తున్నాను. గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ జూలై మాసం మొదటి నుంచి చివరి వరకు ఆయన కృప సమృద్ధిగా మనపై, పరిచర్యపై, మనందరిపై, నీపై ఉండునుగాక. నీపై ఆయన కృప సమృద్ధిగా దొరుకునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప పొందుతావు, గుడ్ న్యూస్లు వింటావు. ఈ మాసంలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఫైనాన్షియల్గా అభివృద్ధి పొందుతున్నావు, ఆత్మీయంగా ఫలిస్తున్నావు. పడిపోయిన నేను దేవుడు లేవనెత్తాడు తన కృప ద్వారా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.